లైఫ్లో బ్రెయిన్ వాష్ చేసేవాళ్ళు చాలామంది తగులుతారు. మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్లో, పేరెంట్స్, బయట ఎవడైనా. సో బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర నుంచి ఎస్కేప్ ఉండకు. ఎందుకంటే నీ యొక్క వైబ్, నీ యొక్క గోలు, నీ యొక్క ప్యాషన్ని వాళ్ళు చులకనగా చూస్తారు. లైక్ అది ఈ జనరేషన్లో కరెక్ట్ కాదు. నువ్వు నీ ప్యాషన్ని ఫాలో అయితే లైఫ్లో సక్సెస్ కాలేవు, దాంతోపాటు నువ్వు డబ్బు సంపాదించలేవు అని నేర్పుతూ ఉంటారు, బ్రెయిన్ వాష్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే నువ్వు ఒక ఊబిలో ఇరుక్కుపోయేటట్టు చేస్తారు. సో ఎప్పటికీ బయట ఉండు, ఎస్కేపిజంలో ఉండు, అంటే ఎస్కేప్ అవుతుండు, అర్థమవుతుందా? సో ఎవరికి నీ ప్లాన్ చెప్పాల్సిన రూల్ లేదు. సో బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు. సో మంచిగా చదువుకోవాలా, కష్టపడాలా, మంచి పేరు తెచ్చుకోవాలా, మంచిగా ఉండాలా, మంచిగానే ఉండాలి, చెడ్డగా ఉండదు, మంచిగానే ఉండాలా, అందరు చెప్పినట్టు వినాలా, మంచిగా పెళ్ళి చేసుకోవాలా, మంచిగా కష్టపడాలా, మంచి ఈ ఈ యొక్క ఊబిలో దించుతారు. అండ్ ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ ఇవ్వాలా. సో ఎవరు తిట్టినా పడాలా. సో మంచిగా ఉండాలా ఏందిని. సో ఇలాంటి బ్రెయిన్ వాష్ చేయడం చాలా మంచి పెళ్ళి చేసుకోవాలి, మంచి పిల్లని కావాలి, మంచి పెద్ద చేయాలి, సెటిల్ కావద్దు, మంచి ఒక గోల్ రీచ్ కావద్దు, డ్రీమ్ రీచ్ కావద్దు, సర్టెన్ ఏజ్ వచ్చిందంటే పెళ్ళి చేసుకోవాలి, అంతే. చాలామంది డ్రీమ్స్ లెక్కనే మిగిలిపోతున్నాయి, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ సొసైటీలో ఉండడం వల్ల ఎప్పటికీ ఓడి జీవితం వాడి గురించి ఆలోచించాలి, ఓడి ఫ్యామిలీ వాళ్ళ గురించి ఆలోచించాలి, ఇంకొకరి ఫ్యామిలీలో ఎందుకు డిస్టర్బ్ చేశారు. ఎప్పటికీ బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళ నుంచి దూరంగా ఉండే ప్రయత్నంలో ఉండు, అర్థమవుతుంది, ఎస్కేప్ అయి ఉండు. మీ పేరెంట్స్ కానీ చెప్తారు, సో మీ పేరెంట్స్ చెప్తూ ఉంటారు అని సపరేట్కి వెళ్ళిపోయి నీ వర్క్ ఏందో నువ్వు వేసుకో, అర్థమవుతుందా? సో లైఫ్లో నీ గోల్, నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యేదాకా కొంచెం పేరెంట్స్కి దూరం ఉండు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వినలేవనుకో, నీ పేరెంట్స్ యొక్క బ్రెయిన్ వాష్ చేయడం జరుగుతుంది. సో దాంతో వాళ్ళ ప్రెషర్ నీ మీద వస్తుంది, అట్లా. ఓకే, క్లారిటీ వచ్చింది కదా? సో నీ వర్క్కి నువ్వు వెళ్ళు సక్సెస్గా, అంతే.